ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ మోడల్ ఇప్పుడు పెద్ద రాజకీయ తుఫానుకు కేంద్రబిందువుగా మారింది. ఒకవైపు ఏకంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిపోయిందని ఆరోపణలు, మరోవైపు ఇదే అభివృద్ధికి మంత్రమని వాదనలు. అసలు ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ వెనుకున్న నిజాలేంటి? ఈ మొత్తం వివాదం వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మరి ఈ గొడవంతా ఎక్కడ మొదలైంది? అంతా ఒక భారీ సంతకాల సేకరణ కార్యక్రమంతో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఒక మామూలు నిరసన కాదు, ఒక పక్కా వ్యూహంతో కూడిన రాజకీయ ఎత్తుగడ. ఆ తర్వాతేం జరిగిందంటే, ఈ ప్రచారం తీవ్రతను ఒక్కసారి గమనిస్తే ఏకంగా 1 కోటి సంతకాలు సేకరించారు. వాటిని నేరుగా తీసుకెళ్లి గవర్నర్కు సమర్పించారు. అంటే ఇది కేవలం వీధి నిరసన కాదని, భరణ వ్యవస్థను సవాలు చేస్తున్నామని చెప్పకనే చెప్పినట్టు. ఆ తర్వాత మీడియా ముందు చేసిన ఘాటైన ప్రకటనలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఇక్కడే అసలు బాంబు పేలింది. మేము అధికారంలోకి వస్తే టెండర్లు తీసుకున్న వాళ్లను జైల్లో పెడతాం. ఇదొక మామూలు రాజకీయ విమర్శ కాదు, ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్. ఈ ఒక్క మాటతో ఈ మొత్తం వివాదం ఒక కొత్త, సీరియస్ టర్న్ తీసుకుంది. సరే, ఈ ఆరోపణలు, ఈ హెచ్చరికలు అన్ని పక్కన పెడితే అసలిందులో వాస్తవమెంత? చట్టప్రకారం ఒక టెండర్ తీసుకున్నంత మాత్రాన జైల్లో పెట్టడం సాధ్యమయ్యే పనేనా? అన్నిటికన్నా ముఖ్యంగా కోర్టులు ఈ విషయంలో అప్పటికే ఏం చెప్పాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వాస్తవాలను బయటకు తీద్దాం. సరే, ముందుగా ఆ జైలుకు పంపుతాం అన్న బెదిరింపు గురించే మాట్లాడుకుందాం. చట్టపరంగా ఆ మాట ఎంతవరకు నిలుస్తుంది? దాని వెనుకొన్న లాజిక్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం అధికారికంగా టెండర్లు పిలిచింది. ఓ కంపెనీ అందులో పాల్గొని అన్ని నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ గెలుచుకుంది. అలాంటప్పుడు మిమ్మల్ని జైల్లో పెడతామంటే అది అసలు చట్టప్రకారం సాధ్యమేనా? ఇలాంటివి గతంలో జరగలేదా అంటే జరిగాయి. మన రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరంనే తీసుకుందాం. అక్కడ ప్రభుత్వం మారినప్పుడు కాంట్రాక్ట్ను ఒక కంపెనీ నుంచి తీసేసి మరో కంపెనీకి ఇచ్చారు. కాని కేవలం కాంట్రాక్ట్ తీసుకున్నందుకు పాత కాంట్రాక్టర్ను ఎవరూ జైల్లో పెట్టలేదు గదా. ఇది ఒక చాలా ముఖ్యమైన ఉదాహరణ. సరే, ఇది కేవలం ఒక ఉదాహరణ. కాని ఈ విషయంపై మన న్యాయస్థానాలు ఏం చెప్పాయి? వాటి తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఈ రాజకీయ రగడ కేవలం ప్రెస్ మీట్లతోనో ఆరోపణలతోనో ఆగిపోలేదు. ఈ పీపీపీ మోడల్ను సవాలు చేస్తూ కొందరు ఏకంగా కోర్టు గడప తొక్కారు. మరి అక్కడ న్యాయస్థానం ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది. పీపీపీ అనేది ప్రభుత్వం తీసుకునే ఒక పాలసీ నిర్ణయం. అందులో మేం జోక్యం చేసుకోలేం. ఈ మోడల్లో చట్టవిరుద్ధమేమీ లేదు అని తేల్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ను ఆపడానికి నిరాకరించింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. హైకోర్టు తర్వాత ఈ విషయం దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేయడమే కాదు, దీనిని లగ్జరీ లిటిగేషన్ అని పిలిచింది. అంటే ప్రజాప్రయోజనం ఏమాత్రం లేని అనవసరమైన కేసు అని గట్టిగా చెప్పినట్టే. ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. సరే, కోర్టులైతే ఈ మోడల్లో తప్పేం లేదన్నాయి. మరి పీపీపీ విధానం కేవలం మన ఆంధ్రప్రదేశ్కే పరిమితమా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోందా? ఒకసారి చూద్దాం. ఈ పట్టిక చూస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మనకర్థమవుతుంది. ఢిల్లీలో ఆప్, మధ్యప్రదేశ్లో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్. చూసారా, పార్టీ ఏదైనా సరే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పీపీపీ మోడల్ను ఫాలో అవుతున్నాయి. దీన్ని బట్టి ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన విధానం కాదని, ఇదొక జాతీయ స్థాయి ట్రెండ్ అనే స్పష్టమవుతోంది. సరే, ఈ మొత్తం వివాదంలో చాలామందికొచ్చే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణేనా? ఈ రెండు ఒకటేనా? లేక వీటి మధ్య ఏమైనా తేడా ఉందా? ఆ గందరగోళాన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే పీపీపీ అంటే మన ఇంటిని అద్దెకు ఇవ్వడం లాంటిది. ఇంటి ఓనర్షిప్ మన దగ్గరే ఉంటుంది, కాని కొంతకాలంపాటు దాన్ని చూసుకునే బాధ్యత అద్దెకున్నవాళ్లది. సరిగ్గా అలాగే పీపీపీలో కూడా ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కేవలం దాని నిర్మాణం, నిర్వహణా బాధ్యతల్ని మాత్రమే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది చూడండి. పీపీపీలో కాంట్రాక్ట్ సమయం ముగియగానే ఆ ఆస్తి మళ్లీ ప్రభుత్వానికి తిరిగి వచ్చేస్తుంది. కాని ప్రైవేటీకరణలో అలా కాదు. ప్రభుత్వ ఆస్తిని శాశ్వతంగా అమ్మేస్తారు. ఆస్తిమీద ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. ఈ తేగాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు,
దేశంలోనే పాలసీలు రూపొందించే అత్యున్నత సంస్థ నీతి ఆయోగ్, అలాగే దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని కంట్రోల్ చేసే నేషనల్ మెడికల్ కమిషన్, ఈ రెండు పెద్ద సంస్థలు కూడా పీపీపీ మోడల్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఈ విధానానికి ఉన్న జాతీయ ఆమోదాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్కి వద్దాం. అదే ఆ 1,00,000 కోట్ల స్కామ్ ఆరోపణ. అసలు ఆ నంబర్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఆ సంఖ్యల వెనుక ఉన్న నిజాలేంటి? ఆరోపణల ప్రకారం ఈ స్కామ్ విలువ ఏకంగా 1,00,000 కోట్లు. వినడానికి చాలా పెద్ద నంబర్ కదా, కానీ అసలు ప్రాజెక్టు విలువ ఎంత? అయితే వాస్తవానికి మిగిలిన మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తి చేయడానికయ్యే అంచనా ఖర్చు కేవలం 5,000 కోట్లు. చూసారా, ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయల ఆరోపణ, మరోవైపు 5,000 కోట్ల వాస్తవ ప్రాజెక్టు ఖర్చు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మొత్తం కథను చెప్పేస్తుంది. సరే, మనమిప్పుడు దాకా చట్టపరమైన అంశాలు చూశాం, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చూశాం, ఆర్థికపరమైన లెక్కలు కూడా చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ మొత్తం ప్రచారం వెనుకున్నది నిజమైన పోరాటమా, లేక కేవలం రాజనీతియా? ఫైనల్గా ఒక విశ్లేషణ చేద్దాం. ఈ మూలం యొక్క విశ్లేషణ ప్రకారం ఇది చట్టం ముందు ఏమాత్రం నిలబడలేని ఒక ప్రచారం. ఇది కేవలం రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించడానికి డిజైన్ చేసిన ఒక డ్రామా అని తేల్చారు. చివరగా ఈ ఒక్క వాక్యంతో ముగిద్దాం. చట్టం అండ్ న్యాయం ఇంకా బతికే ఉన్నాయి. రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగినా వాస్తవాలు, న్యాయం చివరికి నిలబడతాయని చెప్పడమే దీని ఉద్దేశం కావచ్చు. మరి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనందరి మదిలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఇలా రాజకీయ ఆరోపణల హోరులో కోర్టు తీర్పులు, వాస్తవ గణాంకాలు కొట్టుకుపోతున్నప్పుడు అసలు ఏది నిజం, ఏది నాటకమని ఎలా తెలుసుకోవాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.